सूक्ष्मदर्शिनी। जब से यहाँ आया हूँ मैं आप लोगों को एक पार्टी देना चाहता था। फाइनली आज जाकर चांस मिला। సినిమాలందు మా సినిమాలు వేరయ్యా, మలయాళ సినిమాలు పూర్తిగా వేరయ్యా అంటూ आधी रात को ये आखिर कर क्या रहा है? ఎన్నో దశాబ్దాలుగా అద్భుతమైన కాన్సెప్ట్లతో సహజ సిద్ధమైన కథనాలతో మనుషుల ఎమోషన్స్ను రక్తి కట్టిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న ఫిలిం ఇండస్ట్రీ, మాలీవుడ్ ఇండస్ట్రీ. వీరు పట్టుకున్న కథా వస్తువును వేరే ఏ ఇండస్ట్రీ వారు పట్టుకోలేరు. కమర్షియాలిటీకి పూర్తి విరుద్ధంగా కథలో భాగంగా ఎమోషన్స్ను విభిన్న వైవిధ్యాలతో చూపిస్తూ సినిమాలు రూపొందిస్తుంటారు. అందుకే తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలను ఇష్టపడుతుంటారు. తెలుగు బడా హీరోలు, నిర్మాతలు సైతం వీరి సినిమాలను కాపీరైట్స్ రూపంలో రీమేక్ చేసేందుకు కోట్లు పెట్టుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల మలయాళం చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిన ఒక సినిమా 5 రెట్ల కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మళ్ళీ రీసెంట్గా ఓటీటీలో తెలుగులో డబ్బై మంచి వ్యూస్ రాబడుతుంది. ఆ సినిమాయే సూక్ష్మదర్శిని. ए, तुझे अभी भी मेरी बात पे विश्वास नहीं है ना? वो उन बोरियों के पीछे जरूर कुछ छिपाने की कोशिश कर रहा है. ఇందులో ప్రముఖ నటి, సహజ సిద్ధమైన యాక్ట్రెస్ ఫాహిద్ ఫాజిల్ భార్య నజ్రియా హీరోయిన్ గా నటించింది. హీరో దీపక్ పరాంబల్ నటించారు. ఎంసీ జితిన్ దర్శకత్వం వహించారు. మరి ఇటీవల తెలుగు ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం కథా కథనాలు ఏంటో రివ్యూ ద్వారా చూద్దాం. It's not a first plan. कल तक सब निपटाना होगा। ముందుగా సినిమా కథ విషయానికి వస్తే ప్రియా, నజ్రియా, ఆంటోనీ, దీపక్ భార్యాభర్తలు. వీరిద్దరికీ ఒక పాప. ఆంటోనీ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. ప్రియా తన స్నేహితురాలైన స్టెఫీ, ఆస్మాలతో తన కష్ట సుఖాలు చెప్పుకుంటూ పక్కింటి వాళ్లతో ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎవరింట్లో ఏ విషయాలు జరిగినా వాట్సాప్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క ప్రియా ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇదే సమయంలో చాలా కాలం క్రితం ఆ ఊరు నుంచి వెళ్లిపోయిన మాన్యుయల్ బాసిల్ జోసెఫ్ తన తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల తిరిగి ఆ ఊరికి తిరిగి వస్తాడు. ప్రియా వాళ్ళ పక్కన ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటారు. ప్రియా వాళ్ళ కిటికీలో నుంచి మాన్యుయల్ వాళ్ళ ఇల్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తన తల్లి అల్జిమర్స్తో బాధపడుతున్నట్లు మాన్యుయల్ అక్కడి వాళ్ళకి చెప్తాడు. అప్పుడు ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, మాన్యుయల్ ఆమె జాడ తెలుసుకుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన తల్లి ప్రవర్తనను గమనిస్తూ వస్తున్న ప్రియా ఆమె అల్జిమర్స్తో బాధపడుతుందనేది అబద్ధమని భావిస్తుంది. మాన్యుయల్ ప్రవర్తన కాస్త అనుమానంగా అనిపిస్తుంది. మాన్యుయల్ ఏదో చేస్తున్నాడు, ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది అనే అనుమానం బలపడుతుంది. అప్పుడు ప్రియా ఏం చేస్తుంది? ఆమెకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అసలు మాన్యుయల్ ఇంట్లో ఏం జరుగుతోంది? ప్రియాకి ఉద్యోగం వచ్చిందా, రాలేదా? పక్కింట్లో ఉన్న మిగతా వాళ్ళు చివరికి ఏం చేశారు అనేది ఈ సినిమా పూర్తి కథ. यहाँ रुकना अब सेफ नहीं, जल्दी निकलना होगा। ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే సహజంగా ప్రతి మనుషులు పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనే కుతూహలం సహజంగా అందరిలో ఎంతో కొంత ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూరులో ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. అదే సైకలాజికల్ పాయింట్ను మెయిన్ లైన్గా ఎంచుకుని కేరళ గ్రామీణ ప్రాంతాల్లో సినిమా కథనం సాగుతుంది. అయితే సినిమా మొత్తం ప్రియా దృష్టికోణం నుంచే చూపిస్తారు. అందుకే మాన్యువల్ అతడి తల్లిపై ప్రియా అనుమానపడితే అదేంటో తెలుసుకోవాలన్న కుతూహలం సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది. మధ్యలో మాన్యువల్ తల్లి కనిపించకుండా పోయినా తర్వాత నుంచే కథలో వేగం పెరుగుతుంది. అతనిపై అనుమానం బలపడుతుంది. నిదానంగా అతన్ని గమనిస్తూ అతను ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రియా. మధ్యలో అతను కలుగజేసుకుని బెదిరింపులకు పాల్పడినా ప్రియా భయపడకుండా ఒక డిటెక్టివ్ లాగా వెంటపడుతుంది. ఈ కథనమే సినిమాను ఆసక్తికరంగా సాగేలా చేస్తుంది. ఇక సినిమాలో చివరి అర్ధగంటలో వచ్చే సన్నివేశాలు థ్రిల్లింగ్ సస్పెన్స్ని తలపిస్తాయి. మాన్యువల్ జీవితంలో ఏం జరుగుతుంది, ప్రియా ఏం చేసింది, ప్రేక్షకుడి ఆలోచనకు అందని విధంగా స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేస్తూ ఉత్కంఠను కలిగిస్తుంది. ఈ కథతో దర్శకుడు ఏం చెప్పాడనే విషయాన్ని చివరిలో క్లారిటీగా తెలుస్తుంది. ఇక పాత్రధారుల విషయానికి వస్తే ఇక నజ్రియా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితమైన నటే కాబట్టి మరోసారి ఆమె నటనకు బాగా కనెక్ట్ అవుతారు ప్రేక్షకులు. కథలో భాగంగా ఆమె కుతూహలం కలిగిన మహిళగా ఆద్యంతం ఉత్సాహంగా తెరపై కనిపించింది. హాస్యభరిత పాత్రలతో అలరించే బసిల్ జోసెఫ్ సీరియస్ యాక్టింగ్ తో ఒదిగిపోయాడు. మిగిలిన వాళ్ళు తమ పాత్రల్లో చక్కగా కనిపించారు. हमारे पास 48 घंटे हैं अपने फैसले के बारे में सोचने के लिए. इसके बाद हम पीछे नहीं हट पाएंगे. जानता हूँ। ఇక సాంకేతిక పరంగా చూసుకుంటే తక్కువ బడ్జెట్లో తక్కువ పాత్రలతో 1-2 లొకేషన్స్లోనే ఆసక్తికరమైన కథలను చెప్పడంలో మలయాళ దర్శకులకు మంచి నైపుణ్యం ఉంటుంది. ఈ సినిమా విషయంలోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది. జితిన్ టేకింగ్, అతుల్ రామచంద్రన్ లిబిన్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా హ్యూమన్ ఎమోషన్స్ను కట్టిపెడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. मैनुअल मेरा स्टूडेंट था, मुझे तो तभी उसके प्रोटेक्शन का एहसास हो गया था।